ఆప్యాయంగా ఎవరు పిలిచినా వారింటికి వెళ్లి వారి కోసం కొద్ది సమయం కేటాయించే ప్రజల మనిషి కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ కాలనీలో దళిత కాంగ్రెస్ సీనియర్ మహిళా కార్యకర్త చిలక కమల ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిదని, మంచి మనసున్న కంది శ్రీనివాసరెడ్డి తప్పక విజయం సాధిస్తారని కమలమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే పేదలకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తానని తొలి లబ్ధిదారు కమలమ్మే అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏనాడు కమలమ్మ రాజకీయంగా సంకల్పానికి మేమే సైనికులం అన్నా, రాన్నా రాన్నా కేఎస్ఆర్ అన్నా, మీ తరగని తెలుగుకు మేమంతా తోడవుతామన్నా. కార్యకర్తల్లో నాయకురాళ్లలో ఒకరు. వీరిలాంటి వారి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికున్నది. ఊరూరా గ్రామ గ్రామాన క్యాడర్ కూడా కమలమ్మ గారి లాంటి నాయకుల వల్లనే, కార్యకర్తల వల్లనే పార్టీ జవసత్వాలతో బతికున్నది. కమలమ్మల గారి లాంటి నాయకులు, కార్యకర్తలు పార్టీకి గట్టి పునాది వేసేందుకు వారి ఇంట్లో ఈరోజు భోజనం చేయడం నేను ఒక గౌరవంగా భావిస్తున్నా. కమలమ్మ గారు ఈ ఒక సామాన్య కార్యకర్తనే కాకుండా కోట్లాది సామాన్య కార్యకర్తలకి వారొక స్ఫూర్తి. కమలమ్మ గారు లాగానే ఈ జనరేషన్లో కూడా, మా జనరేషన్లో కూడా, మా తరంలో కూడా కరుడుగట్టినటువంటి చక్కని అర్థమైనటువంటి పోరాట ప్రతిమ ఉన్నటువంటి కార్యకర్తలు తయారు కావాలా. కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్లో దాదాపు 1.5 సంవత్సరం పైన ఉంది. ఆదిలాబాద్లో నిత్యం ప్రజల్లో వండుకుంటూ, ప్రజల్లో సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి వాడవాడ తిరుగుతూ అనేక సమస్యలు గురించి ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి నిలదీస్తున్నారు. ఇక్కడ నుండి నాయకులని నిలదీస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒక ఇది ఏమంటే, ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజలు కోరేవారు, కంది శ్రీనివాసరెడ్డి బీజేపీలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేము ఆయనని గెలిపిస్తాం. నాకు నేను పెట్టిన నా కల్లి ఎప్పుడు పట్టేది ఏవా నేనున్నా, నా దగ్గరికి ఏం కాదు. అందరు మా ఊళ్ళే, ఎందరు మంది అంటే అందరు మందిని ఎత్తా అయ్యా.